విజయనగరం జిల్లా గాజులరేగ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా కోరాడ వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్లోని PACS కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం PACS మరింత ఆదర్శవంతంగా పనిచేయాలని కోరారు. ఏదైతే PACS చైర్మన్ నాకు ఇచ్చారో పదవి అది నా స్థాయికి మించినదండి. ఎందుకంటే ఓన్లీ ఫర్ అది అతిథి విజయలక్ష్మి గారి ఆశీస్సులతో మాత్రమే నన్ను వరించింది తప్ప ఇంకా వేరే విషయం ఏదీ లేదండి. అందులోని అందరిలాగే మేము కష్టపడ్డా అందరి నాయకులాగే ఉన్నాం. కానీ ఆవిడ ప్రత్యేకంగా మమ్మల్ని గుర్తించి ఈ రోజు ఈ సొసైటీ బాధ్యతలు నాకు అప్పచెప్పడం చాలా గర్వకారణంగా ఉందండి. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మేడం గారి గురించి మన అందరి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ చెప్పాలండి. ఎందుకంటే అతిథి విజయలక్ష్మి గారి గురించి చెప్పాలంటే ప్రతిరోజు మేము పక్కన ఉంటాం, కానీ ఆవిడ వ్యక్తిత్వాన్ని మనం చూస్తేనే తెలుస్తుంది, ఆయన అబ్జర్వ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది తప్ప అందరిలాగా వచ్చామో పోయామంటే అది మనకి లోతుగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ కోసం పనిచేయాలి. అటువంటి నాయకులు మనకు అవసరం. ఆ నాయకుల కోసం మనం పనిచేస్తే మనం కూడా మరింత ఉన్నత స్థాయికి వెళ్తామని ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈరోజు PSC చైర్మన్ కోరాడ వెంకట్రావుకి, అలాగే బూడి రమేష్కి, అలాగే కిలారా సూర్యనారాయణ గారికి ముగ్గురికి కూడా ఈరోజు PSC మెంబర్స్గా ఒకరు చైర్మన్ ఇద్దరు మెంబర్స్గా మనం స్వేరింగ్ ఇన్ అనేది చేయటం జరిగింది. అయితే దీని తర్వాత వాళ్ళకి ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు వరకు ఎంజాయ్మెంట్ కానీ ఒక బాధ్యత ఎప్పుడైతే మీకు ఇచ్చారో అది పూర్తి బాధ్యతతో మీరు నిర్వహించాలి. మీ ముగ్గురు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మీరు అద్భుతంగా ఈ పదవులు చేయాలి. ప్రజల పక్షాన ఉంటూ ఈ పదవులు మీరు చేయాలి. పదవుల అలంకారంకే కాదు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. మనందరికీ తండ్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు నేర్పించిన విధానంలో మనం కష్టపడి అద్భుతంగా మీరు చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఎంతో శుభమైన రోజు. ఎందుకంటే మనం ఈరోజు మన ఉత్తరాంధ్ర ఎలివేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారు ఫెస్టివల్ మనం ఈరోజు పందిరాట వేసి మనం ఆ ఫెస్టివల్ మొదలు పెడుతున్నాము. అదేవిధంగా ఈరోజు PAC చైర్మన్ అండ్ ఇద్దరు మెంబర్ని కూడా మనం స్వేరింగ్ ఇన్ అనేది చేశాము. అయితే వాళ్ళందరూ బాధ్యత తీసుకొని ఇవన్నీ సక్రమంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.